నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ సర్వే నంబర్ 850 నుండి 851 పట్టేదారు రాజిరెడ్డి పద్మావతి కాలనీ హుడా రోడ్డు కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మావతి కాలనీ కాకుండా వెంకటసాయి నగర్ కాలనీ క్రొత్తబాయ నుండి ఈ రోడ్డు అనురాగ్ కాలేజీ వెంకటాపూర్ వరకు వెళ్తుందని, ఈ కాలనీలో గత 7-8 సంవత్సరాల నుండి ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారని, కానీ రాత్రికి రాత్రే హుడా రోడ్డు కబ్జాకు గురైందని తెలిపారు. కబ్జాకు గురైన రోడ్డును అధికారులు వెంటనే స్వాధీనపరుచుకొని కాలనీ వాసులకు అందజేయాలని కోరారు. ఈ ఎకరేటి పొలాలు అన్నీ అమ్ముకుర్రు, మాది ఒక్కటే ఉంచుకున్నాం మా ప్లాట్. అయితే ఆయనకు జాగా సరిపోదు, పెద్ద రోడ్డు కావాలని మా చిన్న అమ్ముకున్నాను. 4వ అన్న, నాకు 6 అన్నదమ్ములు. ఆయన అమ్ముకొని మీ బావ మీ దాంట్లోకి వెళ్ళి జరంత జాగిర్రు మాకంటే మేము ఇచ్చినాం. ఇస్తే మాకు పైసలు ఇచ్చాడు మా అన్న. ఆయన ఇప్పుడు అమెరికాలో ఉంటాడు. మళ్ళీ ఈయన ఏం చేసిండంటే ఓరవలక ఆయన మీద మా మీద ఓరవక ఇక్కడ జరిపి రోడ్డు ఇప్పుడు జరిపోయింది, అది అప్పుడు గొడవ పెట్టాడు. మొత్తం అప్పటి సంది కిరికిర్రే ఏమనగలేకపోతున్నాం. ఎందుకంటే అమ్మగారిని ఏమనాలి నేను? మీకు సంబంధించిన భూమి మీరు అమ్ముకోలేదు? మేము అమ్ముకోలేదు. అందుకే మా బిడ్డకి ఎంత ఇచ్చినాం, మేము ఎంత ఉంచుకున్నాం. ఇప్పుడు కొంత అమ్ముకున్నాం, కొంత అమ్ముకొని కొంత పోయే వాళ్ళకు రానికి బస్సు వాళ్ళని ఇబ్బంది అవుతుంది. దీని మీద మేము అందరం కలిసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డు చిన్న భూమిలో కూడా ఇంతకుముందు పాత రోడ్డు అప్రోచ్ ఉంది. అదే రోడ్డు కంటిన్యూషన్ హెచ్ఎండి లేఅవుట్ ప్రకారం రోడ్ వేయడం జరిగింది. ఆ రోడ్ను 15 ఫీట్ల వరకు కబ్జా చేసి రీకాస్ట్ వాళ్ళు వేయడం జరిగింది. దాన్ని తీపిచ్చి మాకు న్యాయం చేయగలని మేము కోరుతున్నాం. 23 గదాలు మాకు మా మామగారైనా మా భార్య పసుపు మీద ఇచ్చిండు. నేను అమ్ముకున్న మార్కెట్లో పెట్టుకుంటే దానికి రోడ్ అన్నది సరిగా లేదు. వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఏం చేసినట్టే రోడ్ను 30 ఫీట్ల రోడ్ను 15 ఫీట్ల వరకు చేసి కబ్జా చేసి ఫ్రీ కాస్ట్ వాళ్ళు వేసుకోరు. ఎవరైనా మార్కెట్లో పెట్టి చూపెడదామంటే ఎవరు వచ్చినా కానీ ఈ రోడ్డు సరిగా లేదు, మేము తీసుకోమని వెనకపోతున్నారు. మేము దాని గురించి ఆ రోడ్డునైనా తీపిచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. దాన్ని కంప్లీట్ ఇచ్చారా? కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరికి ఇచ్చారు కంప్లీట్? మున్సిపల్ ఇచ్చినాము. ఏమైనా ముస్లిం మున్సిపల్ ఇచ్చినాము, కాపీ తీసుకున్నాం, రిటర్న్ కాపీ. నడమగ రోడ్డు పడబడికి మేము ఉన్నాము, తూర్పు కాదు. అయితే మా చిన్న బాబు మా భూమి అమ్ముకున్నాడు. అమ్ముకుంటే రోడ్డు 15 ఫీట్లు ఉంటే ఇంకా రోడ్డు 30 ఫీట్లు చేసాడు. ఆయన అమ్ముకున్నా చేసి అమ్మేసాడు. అందులో మొత్తం మా బిల్లు కట్టుకుంటు. అలా తెలియదు. ఈయన మళ్ళీ మా పెద్ద బామ్మ కొడుకును రోడ్డు సగం కబ్జా పెట్టి గోడ పెట్టేసి